కోరిలేషన్. సో, స్టాటిస్టిక్స్‌లో మనకి ఉన్నటువంటి అనదర్ టాపిక్ ఏంటంటే కొరిలేషన్. సో, కొరిలేషన్ అనేది దీన్ని మనం సహసంబంధం అంటాం. అయితే మనం చూసాం కేంద్రకాంశాలు మనం కనుగొనేటప్పుడు అంటే మీన్, మీడియన్, మోడ్, సెంట్రల్ టెండెన్సీ చెప్పుకున్నాం మనం ఇంతకుముందు క్లాస్‌లో. ఈ సెంట్రల్ టెండెన్సీ చెప్పుకునేటప్పుడు మీన్, మీడియన్, మోడ్ అనేది ఓన్లీ సింగిల్ వేరియబుల్, సింగిల్ సిరీస్‌లో మనం ఏం చెప్పాం? ఒక ఎక్స్ అనేది ఇచ్చాం. సో, ఎక్స్ వాల్యూస్ 6, 7, 8 ఇలా మనకి సింగిల్ సిరీస్‌లో మనము మీన్, మీడియన్, మోడ్స్‌ని కనుక్కున్నాం. కానీ ఇప్పుడు దీంట్లో వేరియబుల్స్ ఏం చెప్తుందంటే, మనకి 2 వేరియబుల్స్ ఒస్తాయి. అంటే కొరిలేషన్‌లో 2 వేరియబుల్స్ ఒస్తాయి. ఈ 2 వేరియబుల్స్ మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పేదే కొరిలేషన్. కోరిలేషన్ అంటే ఈ రెండిటి వేరియబుల్స్ మధ్యలో ఏం రిలేషన్ ఉంది అని చెప్పేదే ఈ కొరిలేషన్ అనేటువంటి టాపిక్ అన్నమాట. అంటే మనం ఇంతకుముందు మీన్, మీడియన్, మోడ్ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఇలా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సింగిల్ సీరీస్‌లు ఉన్నాయి మొత్తం. వేరియబుల్స్ అనేవి ఓన్లీ ఒకటే ఉంది. కానీ కొరిలేషన్ మనం కాలిక్యులేషన్ చేసేటప్పుడు 2 వేరియబుల్స్ ఒస్తాయి. అంటే ఎక్స్ ఒస్తుంది, వై ఒస్తుంది. ఈ ఇమేజ్‌లో మీరు చూసినట్టు. అయితే ఈ ఎక్స్ ఈ వై మీద ఏ విధంగా ప్రభావం చూపుతది? ఈ వై ఈ ఎక్స్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతది అని చెప్పేటువంటి టాపికే కోరిలేషన్ టాపిక్ అన్నమాట. చాలా ఈజీగా అర్థమయ్యే వేలో చెప్తాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. బట్ కాకుంటే ఏంటంటే ప్రతీదీ తెలుగులో నేర్చుకోవాలి. తెలుగులో మనకి ఆ వర్డ్ తెలియాలి అనేటువంటిది ఏమవుతుందంటే మీరిప్పుడు చూడండి ఈ కొరిలేషన్ ఒకవేళ కొట్టి చూస్తే సంబంధిత అని కూడా వస్తుంది. అంటే తెలుగులో మనకి నానా అర్థాలు చాలా ఉంటాయి. ఇంగ్లీష్‌లో స్టాండర్డ్ పదం ఒకటే ఉంటుంది. సో, అందుకోసమే మాక్సిమం మీకు కొంచెం కష్టమైన ఒక పేపర్‌లో రాసుకోండి. చెప్పేటువంటి ఏవైతే క్వెషన్స్ ఉంటాయో మామూలుగా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయో, ఆ పేపర్‌లో రాసుకుంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మీకు ఈజీగా మీరు చదివేటప్పుడు అర్థమవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతీదీ తెలుగులో నేర్చుకుంటే ఏంటంటే మనం ఇక్కడి వరకే అయిపోతది మనది. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళినప్పుడు పేపరు మన దగ్గర రెడీ అవ్వదు. ఒకవేళ పేపర్ రెడీ అయిపోయి ఇక్కడ ట్రాన్స్‌లేషన్‌కొచ్చినప్పుడు వీళ్ళు మనలాగానే గూగుల్ ట్రాన్స్‌లేటో ఏదో ఒకటి వాడి ఆ పేపర్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తే తెలుగులోకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మనకు ఉన్నటువంటి నానార్థాలు చాలా కాబట్టి వేరే పదం వచ్చి పడితే మనం ఇబ్బంది పడతాం. సో, అందుకోసమనే యాస్ ఏ బ్రదర్‌గా మీకు చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే, మీరు ఏ హెడ్డింగ్ వరకు ఇంగ్లీష్‌లో చదవండి. మిగతాది మాత్రం తెలుగులో చదువుకోండి. సపోజ్ ఇయి ఉన్నాయి కార్పల్స్, మెటాకార్పల్స్ అంటాం అనాటమీలో. వాటిని మనం మనుబంధాస్తికలు, ఈ అస్థికలు అని చదివితే ఏమవుతంటే, మనం కన్‌ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటది. సో, అందుకోసమనే ఎవ్రీ వర్డ్ మీరు మాక్సిమం ఆర్ట్స్ స్టూడెంట్సా, సైన్స్ స్టూడెంట్సా, ఎంపీసీ స్టూడెంట్సా ఏదైనా ఈరోజు కష్టమవుతది. మళ్ళీ రేపు కష్టమవుతది. ఎల్లుండి ఈజీ అవుతది. సో, అందుకోసమనే మనం ఇంగ్లీష్‌లోనే చదవడానికి ప్రయత్నం చేయండి. సో, ఇప్పుడు చూడండి కొరిలేషన్ అంటున్నాం. కొరిలేషన్ అంటే మీకు చూడండి సాంఖ్యక శాస్త్రం లేదా గణిత శాస్త్రంలో కొరిలేషన్‌ని ఎందుకు ఉపయోగిస్తామంటే 2 వేరియబుల్స్ అంటే 2 ప్రామాణిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఈ 2 వేరియబుల్స్ మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అని కొలిచేదే కొరిలేషన్ అన్నమాట. అంటే ఈ రెండిటి వేరియబుల్స్ మధ్య ఇక్కడ మనకి ఎక్స్ వేరియబుల్ ఉంది. వై వేరియబుల్ ఉంది. వేరియబుల్ అంటే ఏం లేదు వాల్యూస్ అన్నమాట. వేరియబుల్స్ అంటే మీరు పెద్దగా పదం అనుకోకండి. మనకు అర్థమయ్యే రీతిలో ఏంటంటే వాల్యూస్. ఈ వచ్చినటువంటి వాల్యూస్ ఈ పెయిర్స్ అంటారు వీటిని. వీటి మధ్యలో సంబంధం ఏ విధంగా ఉంది అని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏం చెప్పాం మనం ఫస్ట్ ఇక్కడ అవర్స్ స్టడీడ్ అయింది. సో, అవర్స్ స్టడీడ్ ప్రకారం ఎగ్జామ్ స్కోర్ నేనిచ్చాను. అంటే వీడు ఇన్ని గంటలు చదివితే ఇంత ఎగ్జామ్ స్కోర్ వచ్చింది అని అర్థం. సో, ఈ రెండిటి మధ్యలో సంబంధం ఏ విధంగా ఇప్పుడు అవర్స్ పెరిగితే స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతూ వచ్చింది. చూడండి 1 గంట చదివినటువంటి వ్యక్తికి 62 మార్కులొచ్చాయి. తర్వాత 2 గంటలు చదివినటువంటి వ్యక్తికి 66 మార్కులొచ్చాయి. తర్వాత అదే 2 అవర్స్ చదివిన వ్యక్తికి 68 ఇలా మనకి మార్క్స్ అనేవి అవర్స్ పెరిగితే మార్క్స్ పెరుగుతున్నాయి. ఇలా కొన్ని సందర్భాలలో ఈ ఎక్స్ పెరిగితే వై తగ్గడానికి అవకాశం ఉంటది. వై పెరిగితే ఎక్స్ తగ్గడానికి అవకాశం ఉంటది. అంటే ఎల్లప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్‌లో ఎక్స్ పెరుగుతుంది,
వై పెరిగింది. అంటే చదివే గంటలు పెరిగితే ఆటోమేటిక్‌గా మార్కులనేవి పెరుగుతాయి. కానీ కొన్ని సందర్భాలలో అట్లా అంటే ఇదే ఎగ్జాంపుల్ అని కాదు. కొన్ని సందర్భాలలో ఏమవుతది? ఎక్స్ ఉంది, వై ఉంది. ఇది పెరిగినప్పుడు ఇది కూడా పెరగొచ్చు. ఇది తగ్గినప్పుడు ఇది కూడా తగ్గొచ్చు. ఇది పెరిగినప్పుడు ఇది తగ్గొచ్చు. అర్థమవుతుందా? అంటే అన్ని సందర్భాలలో దీనితో పాటు ఇది పనిచేయాలని లేదు. దీనికి వ్యతిరేకంగా కూడా ఇది పనిచేస్తూ ఉంటదని చెప్తున్నాను నేను. సో, వాటినే వేరియబుల్స్ అంటాం. అంటే ఇలా మనకి పెరగడం, తగ్గడం అనేది ఎందుకవుతుంది అని చెప్పేదే కోరిలేషన్ అన్నమాట. సో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనమేం పెద్ద పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్స్ ఏం రాయం. ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ, పీఈడీ యొక్క ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి మనం. క్రాక్ చేయాలన్నప్పుడు ఇన్ డెప్త్‌గా ఏం వెళ్ళడు. ఒక అవగాహన అనేది వస్తే ఆటోమేటిక్‌గా మనం సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌ని బీట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇంకా ఈ టాపిక్‌లో ముందెళ్దాం. మీకు అర్థమైంది కదా! 2 వేరియబుల్స్ మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని కొలిచేదే మనకి కోరిలేషన్, సహసంబంధం అంటాం. సో, మనకున్నటువంటి కొరిలేషన్ ఏదైతే సహసంబంధం ఉందో, ఈ కొరిలేషన్‌ని మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం సూచిస్తాం. సో, కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నా కానీ, కొరిలేషన్ అన్నా కానీ ఒకటే అర్థం అన్నమాట. సో, ఈ కొరిలేషన్‌ని దేనితో సూచిస్తాం? కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా. సో, దీన్ని తెలుగులో ఏమంటామంటే సంబంధిత గుణాంకం అంటాం. కొరిలేషన్ కోఎఫిషియంట్‌ని సంబంధిత గుణాంకం అంటాం. అయితే ఈ కొరిలేషన్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటది అనేది బిట్ దీంట్లో నుంచే వస్తది. కొరిలేషన్ టైప్స్‌లో నుంచే మీకు దేన్ని కొరిలేషన్ టైప్ అంటాం అనేది వస్తుంది. ఒక్కసారి చూడండి. మీకు కొరిలేషన్ మొత్తము 3 రకాలుగా ఉంటుంది. కొరిలేషన్ 3 రకాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ రకం ఏంటంటే, ఫస్ట్ రకము పాజిటివ్ కొరిలేషన్. పాజిటివ్ అంటే ధనాత్మకమా? రుణాత్మకమా? పాజిటివ్ వైబ్స్ అంటాం. సో, నెగెటివ్ వైబ్స్ అంటాం. పాజిటివ్ అంటే ధనాత్మకం. సో, ధనాత్మక సంబంధిత అంటాం. సో, ధనాత్మక సంబంధిత అంటే ఏంటంటే, నీకు నేను వేరియబుల్స్ అని చెప్పాం. ఎక్స్, తర్వాత వై. సో, మీకింతకుముందు ఫస్ట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్‌లో అవర్స్ పెరుగుతుంటే మార్క్స్ పెరిగాయి. అవర్స్ తగ్గితే మార్క్స్ కూడా తగ్గాయి. అంతే కదా! 1 గంట చదివినోడికి తక్కువ మార్కులొచ్చాయి. 2 గంటలు చదివినోడికి ఎక్కువ మార్కులొచ్చాయి. ఇలా గంటలు పెరిగితే మార్క్స్ పెరుగుతాయి. గంటలు తగ్గితే మార్క్స్ తగ్గుతాయి. అంటే ఇక్కడేంటంటే ఒక వేరియబుల్ పెరిగితే, ఒక వేరియబుల్ పెరిగితే ఇంకొక వేరియబుల్ కూడా పెరిగితే, ఒక వేరియబుల్‌తో పాటు ఇంకొక వేరియబుల్ కూడా పెరిగితే దీన్ని మనం పాజిటివ్ కొరిలేషన్ అంటాం. అంటే ధనాత్మక సహసంబంధం అంటాం. ఒకవేళ ఈ వేరియబుల్ తగ్గిందనుకుందాం. ఈ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ తగ్గింది. దీనితో పాటు వై వేరియబుల్ కూడా తగ్గుతుంది. దాన్నే ధనాత్మక అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఒక వేరియబుల్ మీద ఇంకో వేరియబుల్ డిపెండెన్సీ ఏ విధంగా ఉంది అని తెలుసుకునేదే మనం కొరిలేషన్ అంటున్నాం. సో, దీంట్లో ఏంటి? ఒక వేరియబుల్ పెరిగితే ఇంకొక వేరియబుల్ కూడా పెరుగుతది. ఒక వేరియబుల్ తగ్గితే ఇంకొక వేరియబుల్ కూడా తగ్గుతుంది. సో, మీరు ఫస్ట్ దాంట్లో చూడొచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ చూడండి. ఒక గంట చదివిండు. గంట చదవడం వల్ల వీడికి 62 అవర్స్ పెరుక్కుంటూ పోయినాయి కాబట్టి ఈ ఎగ్జామ్ స్కోర్ కూడా పెరుక్కుంటూ పోతది. ఒకవేళ అవర్స్ తగ్గితే ఒకవేళ దీన్ని రివర్స్‌లో ఏసినామనుకోండి. అవర్స్ తగ్గితే ఏమవుతది? ఎగ్జామ్ స్కోర్ కూడా రివర్స్ అయిపోతది. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఎక్స్ పెరిగితే వై పెరుగుతది. ఎక్స్ తగ్గితే వై తగ్గుతది. దీన్నే మనము పాజిటివ్ కొరిలేషన్ అంటాం. పాజిటివ్ కొరిలేషన్, నెగెటివ్ కొరిలేషన్, నో రిలేషన్ ఇలా 3 రకాలుంటాయి. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం? పాజిటివ్ కొరిలేషన్ అంటే ఏంటిదనేది చూస్తున్నాం. సో, దీంట్లో మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. మీకు చదివిన గంటలు ఎక్కువైతే పరీక్షల్లో మార్కులు పెరగడం. అర్థమవుతుందా? సో, నేను ప్రాక్టీస్ చేస్తున్న రన్నింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే 100 మీటర్స్‌లో నా టైమింగ్ అనేది తగ్గడం. అంటే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంది కదా! సో, టైమింగ్ తగ్గడం. ఇలా మనకి మెరుగ్గా రావడం, టైమింగ్ మెరుగ్గా రావడం, మళ్ళా తగ్గడం అంటే వాల్యూస్ తగ్గుతున్నాయిగా అనుకుంటాం. టైమింగ్ మెరుగ్గా రావడం. ఇవన్నీ కూడా పాజిటివ్ కొరిలేషన్ అంటాం.
సో పాజిటివ్ కొరిలేషన్ తర్వాత వచ్చేది ఏంటంటే నెగిటివ్ అంటే రుణాత్మక సంబంధితం. రుణాత్మక సంబంధితం అందులో ఒక వేరియబుల్ పెరిగినప్పుడు మరొక వేరియబుల్ తగ్గుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో పాజిటివ్లో ఏం చెప్పాం, ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది అని చెప్పాం. అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే అది కూడా తగ్గుతుంది. దీనికి ఆపోజిట్గా జరుగుతుంది నెగిటివ్ కొరిలేషన్లో. ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఒకటి పెరిగినప్పుడు ఇంకోటి తగ్గుతుంది. సపోజ్ చూడండి, ఎక్స్ వై ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ పెరిగింది అనుకోండి, వై తగ్గుతుంది. ఇక్కడ ఎక్స్ తగ్గింది అనుకోండి, వై పెరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది, లేకపోతే ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. ఇలా వ్యతిరేకం ఉంటుంది ఎక్స్కి వైకి. సో పాజిటివ్లో ఏమవుతుంది, ఇది పెరిగిందంటే ఇది పెరుగుతుంది, ఇది తగ్గిందంటే ఇది కూడా తగ్గుతుంది. వాటికి ఆపోజిటే ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మామూలు ఇప్పుడు హాట్ సమ్మర్ సీజన్ వచ్చింది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏమవుతుంది, హార్ట్కు సంబంధించిన ఏదైతే వేడిగా ఉండేటువంటి వస్తువుల అమ్మకాలు అనేవి తగ్గుతాయి. ఉష్ణోగ్రత పెరుగుతుంది, వేడి వస్తువుల అమ్మకాలు అనేవి తగ్గుతాయి. అంటే ఎక్స్ పెరిగింది, వై తగ్గింది, లేదా వై పెరుగుతుంది, ఎక్స్ తగ్గుతుంది. ఇలా ఎక్స్కి వైకి వ్యతిరేకత ఉంటే, వాటి పెరుగుదలలో వ్యతిరేకత ఉంటే దాన్ని నెగిటివ్ కొరిలేషన్ అంటాం. నెగిటివ్ కొరిలేషన్, పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్. సో ఇక్కడ చూడండి, నో కొరిలేషన్, ఎటువంటి మార్పు ఉండదు. ఎక్స్కి వైకి మధ్యలో ఎటువంటి సంబంధం ఉండదు. దాన్నే మనం అంటాం నో కొరిలేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తికి సంబంధించిన ఎత్తు అనేది పరీక్షల్లో ఎటువంటి ప్రభావం చూపదు. అంటే వాడిది ఒక ఎక్స్కి ఇంకొక వైకి ఎటువంటి సంబంధం లేకుండే, సపోజ్ చూడండి, ఇది ఎక్స్, ఇది ఎత్తు అనుకుందాం, వ్యక్తి యొక్క ఎత్తు, ఇది వై, ఇవి మార్క్స్, పరీక్షల్లో వచ్చిన మార్క్స్. వీడు 173 సెంటీమీటర్స్ ఉన్నాడు, వీడికి 10 మార్కులు వచ్చినాయి. వీడు 160 సెంటీమీటర్స్ ఉన్నాడు, వీనికి 50 మార్కులు వచ్చినాయి. సో వీడు హైట్ ఎక్కువ ఉన్నాడు కదా, మరి మార్కులు ఎక్కువ రావాలంటే ఇది నో రిలేషన్స్, నో కొరిలేషన్ అన్నమాట. అంటే వాడికి ఉన్న హైట్కి వాడికి వచ్చే మార్కులకి సంబంధం ఉండదు. దీన్నే మనం నో కొరిలేషన్ అంటాం. సో పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్, నో కొరిలేషన్, ఇలా 3 రకాలు ఉంటాయి. ధనాత్మక సహసంబంధం, రుణాత్మక సహసంబంధం, ఎటువంటి సంబంధం లేనిది నో కొరిలేషన్. అంటే 2 వేరియబుల్స్ పెరిగే విధానాన్ని బట్టి, తగ్గే విధానాన్ని బట్టి మనం 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని గ్రాఫ్ రూపంలో మనం ఒకసారి చూద్దాం. మీరు చిన్నప్పుడు చూడొచ్చు, ఇది ఎక్స్ అంటాం, దీన్ని వై అంటాం. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ పెరుగుతూ ఉంది, దీంతో పాటు వై కూడా పెరుగుతూ ఉంది. ఏమంటాం దీన్ని పాజిటివ్ కొరిలేషన్ అంటాం. పాజిటివ్ కొరిలేషన్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, నెగిటివ్ కొరిలేషన్లో ఎక్స్ పెరుగుతూ ఉంది, బట్ వై అనేది పెరగటం లేదు. ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, వై పెరగడం లేదు. అంటే ఎక్స్ పెరుగుతూ ఉంటే వై తగ్గుతూ ఉంది. దీన్నే మనం నెగిటివ్ కొరిలేషన్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఎక్స్ వై, ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. దీన్నే మనం పాజిటివ్ అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్లో ఏమవుతుంది, ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది, లేదా ఎక్స్ తగ్గితే వై అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, నో రిలేషన్, ఎక్స్కి వైకి అసలు సంబంధమే లేదు ఉన్నటువంటి డేటాలో. దీన్నే మనం నో రిలేషన్ అంటాం. సో ఇలా మనకి గ్రాఫ్లో 3 రకాలు ఏంటంటే ధనాత్మక సహసంబంధం, రుణాత్మక సహసంబంధం, ఎటువంటి సంబంధం లేనిది అన్నమాట. ఈ 3 రకాల నుంచి అడుగుతాడు మిమ్మల్ని బిట్. ఆ 3 టైప్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా డెప్త్గా మనం టాపిక్లోకి వెళ్దాం. అయితే ఈ రుణాత్మక సహసంబంధం, ధనాత్మక సహసంబంధం, మనం వ్యాయామ విద్యా ఉపాధ్యాయులం కాబట్టి మనకి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాస్కెట్బాల్లో మామూలుగా ప్లేయర్స్ యొక్క హైట్ అనేది
రీబౌండింగ్ ఎబిలిటీ అంటే వాళ్ళు రీబౌండ్ చేసేటువంటి ఎబిలిటీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. ఏమవుతుంది? ఇది పాజిటివ్ కొరిలేషన్. పాజిటివ్ అంటే ఏంటి? ఎక్స్ పెరిగితే వై కూడా పెరుగుతుంది. రియలే అది. వానికి హైట్ ఎక్కువగా ఉంటే రీబౌండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి, టాల్ ప్లేయర్స్ టెండ్ గ్రాబ్ మోర్ రీబౌండ్స్ డ్యూ టు దేర్ హైట్ అడ్వాంటేజ్. సో రెండో ఎగ్జాంపుల్ చూడండి, బ్యాటింగ్ యావరేజ్, ఇది ఎక్స్. బ్యాటింగ్ యావరేజ్ పెరిగితే ఆటోమేటిక్గా టోటల్ రన్స్ అనేవి పెరుగుతాయి. అర్థమవుతుందా? ఎక్స్ పెరిగితే ఆటోమేటిక్గా టోటల్ రన్స్ ఏమవుతాయి? బ్యాటింగ్ యావరేజ్ పెరిగితే వై కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఏ కొరిలేషను? ఎక్స్ వై పెరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ కొరిలేషన్ అన్నమాట. సో ఈ పాజిటివ్ కొరిలేషన్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది బాస్కెట్బాల్లో, క్రికెట్లో. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ అంటున్నాం. సో వెయిట్ లిఫ్టింగ్లో ట్రైనింగ్ ఇంటెన్సిటీ పెరిగితే, ట్రైనింగ్ ఇంటెన్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ మోర్ డిపెండ్ ఆన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నమాట. సో ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పెరిగితే ఏమవుతుందంటే ఈజీగా వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా వాళ్ళు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ పెరిగితే ఆటోమేటిక్గా వై అనేది పెరుగుతుంది. ఇదేం కొరిలేషన్? ఇది ధనాత్మక సహసంబంధం, పాజిటివ్ కొరిలేషన్. ఊహించుకోండి, అవును కదా, మనం ట్రైనింగ్ ఇంటెన్సిటీ పెంచితే ఆటోమేటిక్గా మనలో స్ట్రెంగ్త్ వస్తుంది కదా. రియల్గానే ట్రైనింగ్ ఇంటెన్సిటీ తగ్గించి నేను వెయిట్స్ లేపుతా అంటే స్ట్రెంగ్త్ వస్తుందా? మనలో రాదు. సో ఇలా ట్రైనింగ్ ఇంటెన్సిటీ పెరిగితే స్ట్రెంగ్త్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో సైక్లింగ్లో చూడండి, సైక్లింగ్లో వాడు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తేనే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సపోజ్ ఎక్స్ వై అనుకుందాం. సో వీడు 1 అవర్ సైక్లింగ్ చేస్తే 100 క్యాలరీస్ బర్న్ అవుతుంది. 2 అవర్స్ చేస్తే 200 క్యాలరీస్ బర్న్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ పెరుగుతుంది, ఇక్కడ వై కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి సైక్లింగ్లో మనకి కొరిలేషన్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్గా అడుగుతాడు బిట్. ఇది పాజిటివ్ కొరిలేషన్ ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఇచ్చి అందులో మనం ఎక్స్వైలని ఏం రాయడు వాడు. ఇప్పుడు చూడండి, ఇందులో ఎక్స్వై అని ఏమో రాశాడా? ట్రైనింగ్ ఇంటెన్సిటీ పెరిగింది, స్ట్రెంగ్త్ గెయిన్ అయింది. అంటే రెండు పెరుగుతున్నాయంటే మనం ఊహించుకోవాలి ఇది ఎక్స్ ఇది వై అని చెప్పేసి. సో ఇలా పెరుగుతున్నాయి అంటే ఇది ఏ కొరిలేషన్ అవుతుంది? పాజిటివ్ కొరిలేషన్ అవుతుంది. ఒకవేళ రెండు తగ్గుతున్నాయి అనుకోండి, అదేమవుతుంది? నెగిటివ్ కొరిలేషన్ అవుతుంది. సారీ, పాజిటివే అవుతుంది. రెండు తగ్గితే పాజిటివే అవుతుంది. లేదా ఒకటి పెరిగి ఇంకొకటి తగ్గింది అనుకోండి, ఇది నెగిటివ్ కొరిలేషన్ అవుతుంది. ఒకటి పెరిగి ఇంకొకటి తగ్గితే. సో ఈ విధంగా మనకి కొరిలేషన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో ఇందులో నెగిటివ్ కొరిలేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఏమవుతుందంటే స్పీడ్ పెరిగితే, మీకు ఇంతకుముందు చెప్పాను, స్పీడ్ పెరిగితే ఒకవేళ వాడి స్పీడ్ మనము రన్నింగ్లో పెంచితే రేస్ టైం ఏమవుతుంది? అది తగ్గుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ పెరుగుతుంది, ఇది వై అనేది తగ్గుతుంది. ఇదేంటిది? నెగిటివ్ కొరిలేషన్. ఎక్స్ పెరిగింది, వై తగ్గింది. ఈ రెండు తగ్గినాయి అనుకోండి పాజిటివ్ అవుతుంది, రెండు పెరిగినాయి అనుకోండి పాజిటివ్ అవుతుంది, ఒకటి తగ్గి ఒకటి పెరిగింది అనుకోండి అది నెగిటివ్ అవుతుంది. తర్వాత బేస్బాల్లో ఏంటంటే పిచ్ని మనము ఎంత ఫాస్ట్గా పిచ్ స్పీడ్ స్ట్రైక్అవుట్స్కి మనకి పెంచుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ పిచ్ స్పీడ్ అనుకోండి, స్ట్రైక్అవుట్స్ అనేవి వై అనుకోండి. ఇక్కడ ఎక్స్ పెరిగితే వై అనేది కూడా పెరుగుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఎగ్జాంపుల్స్ అన్నమాట. సేమ్ ఆర్చరీ కూడా అంతే. ప్రాక్టీస్ అవర్స్ పెరిగినాయి అనుకోండి, ఎక్కువగా ఆర్చరీలో ప్రాక్టీస్ అవర్స్ మనం పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? ఆ ఎక్యురసీ అనేది పెరుగుతుంది. పాయింట్లో, సెంటర్ పాయింట్లో అయ్యేటువంటి ఎక్యురసీ అనేది పెరుగుతుంది. సో ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ పెరిగింది, వై పెరిగింది కాబట్టి ఇది పాజిటివ్ కొరిలేషన్. ఇక్కడేంటి? గోల్ఫ్లో మామూలుగా విండ్ స్పీడ్ అండ్ షూట్ ఎక్యురసీ. విండ్ స్పీడ్ అంటే గాలికి సంబంధించింది. ఆ గాలి ఒకవేళ స్పీడు వ్యతిరేక దిశలో ఉందనుకోండి, సపోజ్ నేను గోల్ఫ్ కొట్టినప్పుడు బాల్ వెళ్తుంది, బాల్ వెళ్ళేటప్పుడు విండ్ అనేది ఇలా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్యురసీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ విండ్ స్పీడ్ ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఈ విండ్ స్పీడ్ పెరిగితే వై అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది?
తగ్గుతుంది. రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి ఇదే కొరిలేషన్ అవుతుంది, నెగిటివ్ కొరిలేషన్ అవుతుంది. సో కొరిలేషన్ని మనం ఇంతకుముందు మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కొరిలేషన్ని మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. సో కొరిలేషన్ కోఎఫిషియంట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఎక్స్ ఈ వైకి ఉండేటువంటి కొరిలేషన్ ఎలా వస్తుందంటే -1 నుంచి +1 వరకు వస్తుంది. దాని విలువ ఎలా వస్తుంది మీరు జాగ్రత్తగా చూడాలి, ఇందులో నుంచే బిట్ ఉంటుంది. సో కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అంటే సహసంబంధం యొక్క ప్రాబ్లమ్స్ చేసినప్పుడు వాటి యొక్క విలువ ఏ విధంగా వస్తుందంటే -1 నుంచి +1 వరకు వాటి విలువ అనేది వస్తుంది. సో వాటి యొక్క శ్రేణి ఏ విధంగా ఉంటుంది, -1 నుంచి +1 వరకు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సపోజ్ ఒక ఇలా ఉంది చూడండి, -1 0 0 తర్వాతనే కదా +1. సో ఇది సో ఒకవేళ ఆ విలువ ఏదైతే ఉందో -1లో కదా +1లో వచ్చింది అనుకుందాం. వచ్చినటువంటి విలువ +1లో ఉంటే దాన్ని మనం పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ విన్నాం కదా మనం. ఆ సో పాజిటివ్ కొరిలేషన్ విన్నాం కదా. ఒకవేళ ఈ విలువ అనేది +1లో వచ్చింది అనుకుందాం. సో +1లో వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. సో కొరిలేషన్స్ రకాలలో మనం ఫస్ట్ రకం చదివాం, అదేంటంటే పాజిటివ్ కొరిలేషన్. అర్థం ఏంటి పాజిటివ్ కొరిలేషన్ యొక్క అర్థము? ఒక వేరియబుల్ పెరిగితే దానితో పాటు దానికి తగినంత ఇంకొక వేరియబుల్ కూడా పెరుగుతుంది అని చెప్పాం. ఒక వేరియబుల్ తగ్గితే ఇంకొక వేరియబుల్ కూడా తగ్గుతుంది అని చెప్పాం. సో ఇక్కడ వచ్చినటువంటి విలువ +1 ఉంటే, ఒకవేళ +1 దగ్గరలో ఉంటే దాన్ని పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. అడుగుతాడు బిట్ ఎగ్జామ్లో, పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ ఏ వాల్యూస్లో వస్తుంది, ఏ వాల్యూకి దగ్గరగా ఉంటుంది అంటే మనం బిట్ ఏం పెట్టుకోవాలి, +1 పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, అడిగాడు కూడా. ఇలా +1కి దగ్గరగా వస్తే దాన్ని ఏమంటాం, పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్, దీన్నే పరిపూర్ణ ధనాత్మక సంబంధం అంటాం. పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణ ధనాత్మక సంబంధం. ఒకవేళ 0లో వచ్చింది అనుకుందాం. 0లో వస్తే మీకు చెప్పాను ఇంతకుముందు కొరిలేషన్లో నో రిలేషన్, ఎటువంటి సంబంధం లేని వాల్యూస్ ఎలా వస్తాయి, 0లలో వస్తాయి. కొరిలేషన్స్లో వాల్యూస్ శ్రేణి -1 నుంచి +1 వరకు ఉంటుంది. +1 వస్తే మాత్రం అది పర్ఫెక్ట్గా, అది నెంబర్ 1 ఎగ్జాంపుల్ పాజిటివ్ కొరిలేషన్కి అనుకోవాలి. 0 వస్తే నో రిలేషన్ అనుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే వేరియబుల్స్ మధ్య ఎలాంటి సంబంధం ఉండదన్నమాట, లింక్ అనేది ఉండదు. సో దీని తర్వాత ఒకవేళ -1లో వచ్చింది అనుకుందాం. -1లో వస్తే దాన్ని ఏమంటాం మనం, పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ మనకు తెలుసు, మూడవ రకం నెగిటివ్ పర్ఫెక్ట్ అనమాట. అదిగా పరిపూర్ణ రుణాత్మక సంబంధం. అంటే ఇక్కడ ఏంటి, ఒక వేరియబుల్ పెరిగితే ఇంకొక వేరియబుల్ తగ్గుతుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు చూడండి మీరు, దీన్ని కొరిలేషన్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. దీని యొక్క శ్రేణి అనేది -1 నుంచి +1 వరకు ఉంటుంది. సో ఒకవేళ విలువ అనేది +1లో వస్తే ఇదేమో పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అవుతుంది. ఒకవేళ -1లో ఉంటే అది పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ అవుతుంది. 0లో ఉంటే ఏంటంటే ఎటువంటి సంబంధం లేనిది. రాసుకోండి, ఇది మీరు వీడియో ఆఫ్ అయినా సరే. +1 వస్తే ఏమంటాం దాన్ని, పాజిటివ్ కొరిలేషన్ అనేది వేరు. మళ్ళీ పాజిటివ్ కొరిలేషన్ అంటే మనకి కొరిలేషన్లో రకాలు, అంటే ఒక వేరియబుల్ పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒక వేరియబుల్ తగ్గితే ఇంకొక వేరియబుల్ తగ్గుతుంది, దీన్ని పాజిటివ్ కొరిలేషన్ అంటాం. బట్ కొరిలేషన్ యొక్క వాల్యూ +1లో వస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్ అంటాం. ఒకవేళ -1లో వస్తే పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ అంటాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి
కొరిలేషన్ వాల్యూస్ వచ్చిన దాన్ని బట్టి 3 టైప్స్గా చెప్పొచ్చు. పర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్, నో కొరిలేషన్, పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్. సో దీంతో పాటు నెక్స్ట్ మనకి మామూలుగా ఈ కామన్ కొరిలేషన్ కోఎఫిషియెంట్స్ అంటే కొరిలేషన్ కోఎఫిషియెంట్స్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తాము అనేది చూస్తే మనకున్నటువంటి సిలబస్ ప్రకారం యూజువల్గా అయితే 4 రకాలు ఉంటాయి. బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 2 రకాలు. అదేంటంటే పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియెంట్, దీన్ని ఆరుతో సూచిస్తారు. తర్వాత స్పియర్స్మన్ ర్యాంక్ కొరిలేషన్, దీన్ని రోతో సూచిస్తారు. ఈ ఆర్ అంటే కొరిలేషన్ కోఎఫిషియెంట్ని కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ పర్ఫెక్ట్ కొరిలేషన్ +1 వచ్చింది అనుకుందాం. దీన్ని మనము పియర్సన్లో చూపించాలంటే +1 ఇలా ఆర్ = +1 చూపిస్తాం. లేదా ఒకవేళ మనకి స్పియర్మన్స్లో చూపించాలి అంటే రోలో చూపిస్తాం. ఇదేమో పియర్సన్లో, ఇది స్పియర్మన్స్లో. రో అనేది స్పియర్మన్స్లో +1 అనేది చూపిస్తాం. ఈ రెండింటికి ప్రాబ్లమ్స్ వేరువేరుగా ఉంటాయి, నేను చెప్తాను. అయితే ఏం చేస్తుంది ఈ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియెంట్ అంటే ఏం చేస్తుంది అంటే లీనియర్గా అంటే ఇప్పుడు మనకి పాజిటివ్గా వచ్చాయి కదా, పెరుగుతూ ఉంటే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటే ఇంకొకటి తగ్గుతూ ఉంటుంది, లేదా ఇలా ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. ఇలా లీనియర్గా ఉన్నటువంటి వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని ఇది కొలుస్తుంది అన్నమాట కొరిలేషన్. అంటే నీకు ఎక్స్ జాగ్రత్తగా వినండి, కొంచెం స్టాటిస్టిక్స్ డిఫరెంట్గానే ఉంటుంది, అయినా నేను కొంచెం ఈజీగా మీకు అర్థం కావడానికి ప్రయత్నం చేస్తున్నా. పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియెంట్స్ని కొలవడానికి మనకి 2 రకాలు ఉన్నాయి. సో ఈ 2 రకాలలో ఫస్ట్ ఏంటంటే పియర్సన్ కోఎఫిషియెంట్ అంటే ఏంటంటే మనకి లీనియర్గా ఉన్నటువంటి 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో రిలేషన్షిప్ని ఇది కొలుస్తుంది అన్నమాట. లీనియర్గా అంటే ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఎక్స్ పెరిగితే వై కూడా పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే వై కూడా తగ్గుతుంది. దీన్నే మనం లీనియర్ కొరిలేషన్షిప్ అంటాం. సో వీటిలో సంబంధం ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా ఉంది అని చెప్పేదే పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియెంట్ ప్రాబ్లమ్స్ ద్వారా చెప్తుంది. ఈ వచ్చిన వాల్యూ దీంట్లో కూడా -1 నుంచి +1 ఉంటుంది. బట్ దీన్ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియెంట్ని దేనితో సూచిస్తాం? ఆర్తో సూచిస్తాం. మరి ఏంటయ్యా స్పియర్మెన్స్ అంటే ఏంటంటే మధ్యలో ఎటువంటి సంబంధం లేని వాటి గురించి, అంటే ఆ మధ్యలో వేరియబుల్స్లలో ఏమవుతుందంటే సమానమైనటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సరే ఇక్కడ 6 ఉంటే తర్వాత 15 ఉంటుంది, 15 ఉంటే 12 ఉంటుంది, అంటే ఒక రకమైనటువంటి సంబంధం అనేది ఆ వేరియబుల్స్ మధ్యలో ఉండదన్నమాట. సో వాటిని కొలవడానికి, వాటిల్లో ఉండేటువంటి రిలేషన్స్ని కొలవడానికి మనకి స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని మనము రోతో సూచిస్తాం. దేంతో సూచిస్తాం? రో అంటాం. దీన్నే సింబల్ని రో అంటాం. సో అడుగుతాడు బిట్టు, స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ దేనితో సూచిస్తారు, ఏ సింబల్ అని అంటాడు. సిగ్మానా, రోనా, ఆరా, ఎక్సా అంటాడు. సో వీటిలో నుంచి కూడా బిట్టు పడడానికి అవకాశం ఉంటుంది. వీటి గురించి ఇంకా క్లియర్గా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.